మావోయిస్ట్ పార్టీ భవిష్యత్తు ఏంటి, అలాగే బయటకు వచ్చిన మావోయిస్టులు ప్రత్యేకంగా ప్రజా జీవితంలో ఏమైనా చేసే అవకాశం ఉందా, ఏం చెప్తారు జరుగుతున్న అంశాలపై? ఇప్పుడు మావోయిస్టులు అయితే ఎవరైతే సరెండర్ అయిపోయినరో వాళ్ళకి మాత్రం రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు సరెండర్ పేరు మీద ఎన్కౌంటర్ కూడా చేస్తున్నారు. ఆ రకంగా సరెండర్ అయిన వీళ్ళ అయినరా కాలేదా అనేది ధృవీకరించాలి. ఫస్ట్ పోలీసులు ధృవీకరించి వాళ్ళ సేఫ్టీ కోసం వాళ్ళని ఇమ్మీడియట్లీ కోర్టులో సరెండర్ చేయాలి. అదొకటి. రెండవది, ఎక్కడైతే వాళ్ళు కర్రగుట్టల చుట్టూ కూడా ఉన్నారు అని చెప్పేసి కోమింగ్ జరుగుతుందని చెప్పేసి మీరు చంపకండి, చంపే హక్కు మీకు లేదు. వాళ్ళు కూడా మిమ్మల్ని చంపే హక్కు వాళ్ళకు కూడా లేదు. కాకపోతే ఎవరైనా సరెండర్ అవుతా అన్న వాళ్ళు మాత్రం అందరినీ సరెండర్ చేపియండి. మీరు కూడా సరెండర్ కావడానికి అనేక ప్రయత్నం చేయండి. సో లాస్ట్ మినిట్లో ఆత్మరక్షణ కోసం వాళ్ళైనా మీరైనా ఏం చేస్తారనేది ప్రజలకు తెలుసు, మీకు కూడా తెలుసు. నేనేమంటున్నానంటే బతుకున్న వాళ్ళని ఎవరైతే సరెండర్ అవుతా అన్న వాళ్ళు మాత్రం చంపద్దు. చంపకుండా వాళ్ళకి రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసులు. ఇక రెండో విషయానికి వస్తే, మావోయిస్ట్ ఈజాన్ని మార్చి 31 వరకే క్లోజ్ చేస్తామని చెప్పేసి వాళ్ళు ఒక ప్రకటన చేయడం జరిగింది. ఆ పాలసీని అయితే నేను వ్యతిరేకిస్తా. అంటే ఒక నక్సలిజాన్ని అంతం చేస్తా అని ఒక పథకం తీసుకురావడమే నేరం. ఎందుకు అంటే చంపడమే కదా మనుషులను. నువ్వు సరెండర్ చేయడం వేరు, సరెండర్ చేసేసి అందరినీ మేము సరెండర్ చేస్తానడం వేరు, కానీ అంతమంది ఇస్తానడం వేరు. సో కాబట్టి ఆ పథకము ఒక లక్ష్యం మంచిదే కావచ్చు, ఏంటంటే అందరినీ సరెండర్ చేయించేసి శాంతిని నెలకొల్పుతా ఉంటే అప్పుడు మరి అసమానతలు ఉన్నాయి కదా సమాజంలో. సామాజిక అసమానతలు ఉన్నాయి, అంటరానితనం ఉంది, ఆర్థిక అసమానతలు ఉన్నాయి, దోపిడీ ఉంది, అణచివేత ఉంది, లింగ వివక్షత ఉంది, నిరక్షరాస్యత ఉంది. ఇట్లా ఇవన్నీ సమస్యల్ని అట్లనే పెడితే నక్సలిజం పుట్టదా? ఎవరైతే నిరుద్యోగం ఉంది, వీళ్ళందరూ ఫ్రస్ట్రేషన్లో ఉన్న వాళ్ళంతా కూడా అటే పోతారు. కాబట్టి ఈ సమస్యల్ని పరిష్కరించకుండా నేను నక్సలైట్లను క్లోజ్ చేస్తా అంటే కుదరదు. ఖచ్చితంగా ఈ అసమానతలు ఖచ్చితంగా రూపుమాపితేనే నక్సలిజం అనేది అంతమవుతుంది. అంతే తప్ప సమస్యలు ఉన్నంత వరకు నక్సలైట్లు పుడుతూనే ఉంటారు, ఏదో ఒక రూపంలో పుడతారు. పేరు నక్సలైట్ ఉండొచ్చు, లేకపోతే ఇంకో పేరు పెట్టుకోవచ్చు, ఇంకో గ్రూప్గా తయారు కావచ్చు. అంతేగాని సమస్యలు ఉన్నంత కాలం ప్రపంచంలో ఎక్కడే, ఈ భారతదేశంలో కాదు, ప్రపంచంలో తిరుగుబాటు అనేది తప్పదు. అది జంజీర్ మూమెంట్ అయినా కావచ్చు. మీరు వచ్చి మీ ఇంట్లో నీళ్ళనే తలగబెట్టచ్చు, మీ పార్లమెంటే తలగబెట్టచ్చు. సో కాబట్టి అసమానతలు, అన్రెస్ట్ ఉన్నంత కాలము నక్సలైట్ ఉద్యమాలు కానీ ప్రజా ఉద్యమాలు కానీ మొత్తం క్లోజ్ చేస్తామనడం అది తప్పు. అది నీ వల్ల కాదు, నీ తాత వల్ల కాదు, నీ జేజమ్మ వల్ల కూడా కాదు. ఎందుకంటే మనం చూసాం ఎక్కడ జర్మనీలో హిట్లర్ లక్షలాది మంది చంపిండు, చివరికి ఏమైంది, కుక్క చావు చచ్చిండు. సో ఈ పరిస్థితులలో ఇవాళ ఎంత హిట్లర్ లాంటి వానికే అతిగతి లేని జీవితం అయిపోయింది. రేపు మీ పరిస్థితి కూడా అదే అవుతుంది. కాబట్టి డెమోక్రసీలో ఖచ్చితంగా అంటే ప్రశ్నించే హక్కు ఉంటుంది, అట్లాగే మనకు డిసెంట్ చేసే హక్కు ఉంటుంది, నిరసన చేసే హక్కు ఉంటుంది, నా సమస్యను చెప్పే హక్కు ఉంటుంది. అట్లా అయినంత మాత్రం నన్ను చంపే హక్కు నీకు ఉంటుందా? సో కాబట్టి నేను తుపాకీ పట్టి నిన్ను చంపేంత కాలం, చంపనంత కాలం నువ్వు నన్ను చంపద్దు, నేను చంపితే నువ్వు చంపాలా. అది డిఫెన్స్లో భాగంగా జరుగుతుంది. సో కాబట్టి ఖచ్చితంగా నక్సలైట్ మూమెంట్ అనేది అంతం కాదు, పూర్తిగా అంతమైతే నేను అనుకోను. ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా ఉంటుంది. ఎప్పుడు అసమానతలు అంతమైనప్పుడే నక్సలిజం అంతమవుతుంది, అప్పటిదాకా అంతం కాదు. సార్, మీలాంటి వారు కానీ ఎవరైనా నక్సలైట్లకు కానీ ఆ పార్టీకి అనుకూలంగా మాట్లాడినా కానీ, అంటే శాంతి చర్చలు చేయాలి, ప్రాణాలు కాపాడుకోవాలి అనే వాళ్ళని మాత్రం అర్బన్ నక్సల్గా ఒక పేరు పెడుతున్నారు. అలాగే నెక్స్ట్ టార్గెట్గా అర్బన్ నక్సల్ మీద కూడా ఏకంగా కేంద్ర మంత్రులే మాట్లాడుతున్నారు. మద్దతు ఇచ్చే వాళ్ళని కూడా ఒక వ్యతిరేకులుగా చూడడం ఎట్లా చూస్తారు? అంటే నేనైతే అర్బన్ నక్సలైట్ అనే పదాన్ని అయితే వ్యతిరేకిస్తాను. ఎందుకంటే ఇప్పుడు ఒక భావజాలం అన్ని మనం వ్యాప్తి చేయడంలో ఏదన్నా అంటే అది అంబేద్కర్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రశ్నించమని అంబేద్కర్ చెప్పాడు. మరి దాన్ని నేరమని నువ్వు ఎట్లా అంటావు? అనలేవు కదా. రాజ్యాంగం ప్రశ్నించమని చెప్తుంది ఆర్టికల్ 19 ప్రకారంగా. మరి నక్సలైట్లు అయినా ఇంకెవరైనా ప్రశ్నించే అవకాశం వాళ్ళకు ఉంటుంది కదా. కాబట్టి ప్రశ్నించడమే నేరం అనే విషయాన్ని నేను అంగీకరించను. దాన్ని అర్బన్ నక్సలైట్లుగా ప్రశ్నించే వాళ్ళందరూ అర్బన్ నక్సలైట్లా కాదు కదా. సో కాబట్టి ఇవాళ జడ్జిలు కూడా ప్రశ్నిస్తున్నారు, మరి వాళ్ళంతా అర్బన్ నక్సలైట్లా. సో కాబట్టి ప్రశ్నించడం నేరం కాదు, అర్బన్ నక్సలైట్గా ముద్ర వేయడం కరెక్ట్ కాదు. కాకపోతే కొంతమందిని ఎవరైతే బయటికి మావోయిస్టు ఐడియాలజీ చెప్తూ లోపల మాత్రం రకరకాల బిజినెస్లు చేస్తూ రకరకాల వివరాలు చేస్తున్నారో వాళ్ళని మాత్రం అర్బన్ నక్సలైట్ల పేరు మీద ప్రభుత్వాలు చర్యలు తీసుకోవచ్చు. ఎందుకంటే మీరు నిజంగా ఉంటే
మీ పిల్లలు మీరు అంతా కూడా అన్నలు పోయినప్పుడు అడవులలో పోయినా పర్వాలేదు. ఇక్కడ ఉండి డెమోక్రసీ పేరు మీద మీరు ఇంకా ఏదో ఇల్లీగల్ పనులు చేస్తా అంటే కూడా కుదరదు. కాబట్టి అర్బన్ నక్సలైట్లు అనే పేరు ఎవరికి వచ్చిందంటే కొంతమంది ఇక్కడ దర్జాగా ఏసీలలో కూర్చొని లేదంటే ఉద్యోగాలు చేసుకుంటా లక్షలాది ఉద్యోగాలు చేసుకుంటా వాళ్ళ పిల్లలు మాత్రం అమెరికా యూరోప్ దేశాలు పంపించుకుంటే మాత్రం కొంతమందిని పాపం అమాయక ప్రజల్ని గ్రామీణ ప్రజల్ని మోటివేట్ చేసేసి అడవులకు పంపి వాళ్ళందరూ తుపాకి పెట్టడం అనే దాన్ని నేను వ్యతిరేకిస్తాను. కానీ మద్దతు ఇచ్చిన వాళ్ళని కూడా అలాగే మాట్లాడడం. మద్దతు అనేది ఎట్లా ఉండాలంటే హింస చేయనంత వరకు మద్దతు ఇవ్వచ్చు. ఏ సిద్ధాంతాన్నైనా హింస చేయనంత వరకే. నువ్వు ఒకసారి నా ఆయుధము హింస అనే దాన్ని నేను తుపాకీ ద్వారా మాత్రమే నేను నా ఉద్యమం చేస్తా అంటే కుదరదు. కాబట్టి అట్లాంటి విధానాన్ని రాజ్యాంగం ఒప్పుకోదు. తుపాకులు మనం పోలీసులకు మాత్రమే ఇచ్చినాం. అది కూడా ఎట్లా ఇచ్చినాం? పర్మిషన్తో ఇచ్చినాం. కానీ వీళ్ళు పర్మిషన్ లేని తుపాకులు పట్టుకొని తిరిగి చంపేస్తారంటే ఎట్లా? కాబట్టి డెమోక్రసీ ఒప్పుకోదు. సో అట్లాంటి వాళ్ళని సపోర్ట్ చేసే వాళ్ళని ఖచ్చితంగా ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు, అరెస్ట్ చేస్తుంది. సార్, ఇటు మల్లో జిల్లా వేణుగోపాల్, దాంతోపాటు ఆశన్న కూడా వందలాది మందితో వాళ్ళు సరెండర్ అయ్యారు. వారితో పాటు చాలామంది కూడా అయ్యారు. తాజాగా ఇక అందుతున్న సమాచారం పడడం కీలక నేతలు అంటే దాదాపు పెద్దవాళ్ళందరూ కూడా బయటకు వస్తున్నారు. ప్రత్యామ్నాయ మార్గం మేము ప్రజల్లోనే ఉంటామని ఒక మెసేజ్ అయితే మాత్రం వాళ్ళు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రత్యామ్నాయం ఎలా సాధ్యమవుతుంది, వాళ్ళ పంత ఎట్లా ఉంటే సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది, జనాల్లో కలిసే అవకాశం. వాళ్ళు డెమోక్రసీకి రావాలి. ప్రజాస్వామ్యంలో ఓటు అనే ఒక ఆయుధాన్ని వాడాలి. వాళ్ళు కూడా వాళ్ళ రాజకీయ పార్టీ వాళ్ళది. ఇప్పుడు ఒక్క తుపాకీ బంద్ చేయాలి అంతే. వాళ్ళు చేయాల్సింది ఒకటే, తుపాకీ ప్లేస్లో ఓటు ఆయుధాన్ని తీసుకోవాలి వాళ్ళు. వాళ్ళ నేపాల్లో జరిగిన పరిణామాలు, యూరోప్లో జరిగిన పరిణామాలు, తర్వాత ఈవెన్ చాలా దేశాల్లో జరిగిన పరిణామాలు, లాటిన్ అమెరికా దేశాల్లో జరిగిన పరిణామాలు ఇక్కడ కూడా జరగాలి. మీరు రండి, ఎన్నికలకు రండి, ఖచ్చితంగా ప్రజలు మీకు బ్రహ్మరథం పడతారు. మీ సిద్ధాంతాన్ని చేయండి. భూమి పంచండి, అధికారంలోకి వచ్చి తెలంగాణలో మీరు అధికారంలోకి రండి, భూమి పంచండి, సంపద పంపండి, వనరులు పంచండి. ఎవరు కాదంటారు? మేమైతే స్వాగతిస్తాం. ఆర్పీఐ పార్టీ అధ్యక్షునిగా నేనైతే స్వాగతిస్తాను. నక్సలైట్లు వచ్చి ప్రజాస్వామ్యబద్ధంగా ఓటు రాజకీయాలకు వైపు వస్తానంటే 100% వెల్కమ్ చెప్తాం మేము. ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా నక్సలైట్ల అంత కమిటెడ్ ఎవరు కాదు. సో మీ కమిట్మెంట్ అనేది వృధా పోవద్దు, సమాజ మార్పు కోసమే. కాబట్టి ఖచ్చితంగా నక్సలైట్లు రాజకీయాల్లోకి రావాలి. అది కూడా ఓట్ బ్యాంక్ రాజకీయాల్లోకి రావాలి. వాళ్ళతో కలిసి పనిచేయడానికి మాలాంటి వాళ్ళు సిద్ధంగా ఉన్నాం. మార్పు దిశగా మనం అడుగులు వేద్దాం. తప్పకుండా మీ ద్వారా మార్పు సాధ్యమనే విషయాన్ని నేను కూడా గమనిస్తున్నాను. ఎప్పుడు అంటే మీరు ప్రజాస్వామ్య రాజకీయాలకు వైపు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ దిశగా నక్సలైట్లు వస్తారని, రావాలని కోరుకుంటున్నా. మీరు చావాల్సిన అవసరం లేదు. అంబేద్కర్ కూడా ఒకవేళ అన్నాలకు పోయి చచ్చిపోతే మా పరిస్థితి ఏంది? కాబట్టి ఇవాళ మీరు కూడా చనిపోవాల్సిన అవసరం లేదు. మీరు దయచేసి వచ్చి జనజీవ స్వాతంత్ర్యం అంటారా, దాన్ని ఏమంటారో మీ భాషలో, ప్రజాస్వామ్యంలో చాలా మనిషి ప్రాణం విలువైంది, ఓటుకు కూడా విలువైంది. కాబట్టి ఓటు బ్యాంకు రాజకీయాలు ఎట్లున్నాయి అనేది, ఎంత చెడ్డ వ్యవస్థ అయినా డబ్బులు పెట్టి కొన్నా సరే ఓటు అనే ఒక ప్రజాస్వామ్య ప్రక్రియ అనేది ప్రపంచంలో మెజారిటీ దేశాలు అనుసరిస్తున్నాయి. కాబట్టి ఆ ప్రక్రియలోకి మీరు వచ్చి మీరు రాజ్యాన్ని తీసుకొని మీరు మీ యొక్క పాలసీని, మీ సిద్ధాంతాలని అమలు చేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.